సూర్య. సూర్య ఒక సాధారణ టీనేజ్ బాయ్. చిన్నప్పటి నుంచి తెలివిగా చదివేవాడు. అతని కల పెద్దగా ఎదగటం, తన తల్లిదండ్రులకు గర్వంగా ఉండటం. కానీ ఇంటర్మీడియట్ వచ్చినప్పుడు అతని జీవితంలో మరో కొత్త విషయం వచ్చింది. ప్రేమ. తన క్లాసులో ఉన్న నిత్య అనే అమ్మాయి మీద సూర్యకి ఇష్టం పెరిగింది. మొదట అది చిన్న ఫ్రెండ్షిప్, తరువాత అది గాఢమైన ప్రేమగా మారింది. రోజు ఫోన్, చాట్, కలవటం, ఇలా సూర్య తన సమయాన్ని పూర్తిగా నిత్య మీద పెట్టేశాడు. చదువు మెల్లగా వెనుకబడింది. మార్కులు క్రమంగా తగ్గిపోయాయి. అయినా సూర్య అనుకున్నాడు, నిత్య నా పక్కన ఉంటే చాలు, లైఫ్ సెట్ అయిపోతుందని. ఒకరోజు నిత్య చెప్పింది, సూర్య, మనం ఇలానే ఉండటం కరెక్ట్ కాదు. నా ఫ్యూచర్, నా చదువు ముఖ్యం. మనం ఎక్కడితో ఆగిపోదాం. ఆ మాట సూర్యకి మెరుపు లాంటి షాకు. అతని ప్రపంచం ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది. చదువు పోయింది, ప్రేమ కూడా పోయింది. డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు సూర్య. రోజులు గడిచినా అతనికి ఏదీ అర్థం కాలేదు. ఫోన్ చూస్తూ, పాత మెసేజెస్ చదువుతూ కంటతడి పెట్టేవాడు. ఒకరోజు అతని తల్లి నిశ్శబ్దంగా చెప్పింది, నువ్వు పడిపోవచ్చు, కానీ మళ్ళీ లేచి నిలబడాలి. అదే నిజమైన గెలుపు బాబు. ఆ మాటలు అతని మనసులో మార్మోగాయి. అది సూర్య జీవితంలో టర్నింగ్ పాయింట్. సూర్య తనని తాను చూసుకున్నాడు. నేను ఎవరు, నేను ఎందుకు ఇలా అయ్యాను అని ఆలోచించాడు. అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇక నుంచి నా జీవితానికి నేనే బాధ్యత తీసుకుంటా. ఫోన్ తగ్గించాడు, చదువుపై ఫోకస్ పెట్టాడు. ప్రతిరోజు ఉదయం లేచి రొటీన్ మార్చుకున్నాడు. మొదట కష్టం అనిపించింది, కానీ అతను ఆగలేదు. కొన్ని నెలల తర్వాత సూర్య మళ్ళీ తన పాత స్థాయికి వచ్చాడు. ఎగ్జామ్లో మంచి మార్కులు సాధించాడు. అతని తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం కనిపించింది. కొన్ని సంవత్సరాల తర్వాత సూర్య ఒక మంచి జాబ్ సంపాదించాడు. తన కుటుంబాన్ని గర్వపడేలా చేశాడు. ఒకరోజు యాదృచ్ఛికంగా నిత్యను చూశాడు. ఆమె చిరునవ్వుతో చెప్పింది, నువ్వు చాలా మారిపోయావు సూర్య, నిజంగా గర్వంగా ఉంది. సూర్య చిరునవ్వు ఇచ్చి అన్నాడు, కొన్ని ఓటములు మనల్ని గెలవడం నేర్పిస్తాయి. ప్రేమలో ఓడిపోవచ్చు, కానీ జీవితంలో గెలవడం మన చేతుల్లో ఉంది. డిస్ట్రాక్షన్ కంటే డ్రీమ్ పెద్దదైతే సక్సెస్ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ ఒకసారి వినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.